హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ థియేటర్లో జూన్ 21, 2024లో థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై శ్రీకాంత్. ఈ మూవీ కామెడీ, డ్రామా అండ్ రొమాన్స్ పరంగా కొన్ని సీన్స్ ఫ్యామిలీతో చూడడానికి చాలా ఇబ్బందిగా అయితే ఫేస్ చేయకైతే తప్పదు. కామెడీ పరంగా కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. డ్రామా పరంగా చూసుకుంటే కనుక ఏదో ఒక సినిమా అంటే స్కూల్ స్టోరీ లేకపోతే కాలేజ్ స్టోరీ, వీటి నుంచి ఏదో ఒక సినిమాలో చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది ప్రతి ఒక్క స్టోరీ. మిగతా అంతా అయితే ఓకే. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, వాసు అనే అబ్బాయి స్కూల్ ఫినిష్ చేసుకొని ఇంటర్ చదువుతూ ఉంటే సిఈసి గ్రూప్ అయిన కుమారి ప్రేమలో పడతాడు. ఇలా కుమారి ప్రేమలో పడిన తర్వాత వీరి ప్రేమలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ మాత్రం మీకు కొత్తగా అయితే అనిపించదు, రొటీనే ఏదో ఒక సినిమాలో చూస్తున్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే క్లైమాక్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ అయితే చేశారు. ఆ క్లైమాక్స్ సీన్ అయితే మీకు నచ్చుతుంది, చాలా ఎమోషనల్గా అయితే అనిపించింది. మీదే మాత్రం చాలా వరకు బోరింగ్ అండ్ ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. 90s కిడ్స్ వాళ్ళకి ఈ మూవీ ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో లేదంటే కాలేజీలో చదువుతున్న వారికి ఇది ఒక ఎమోషనల్ మూవీ అని చెప్పుకోవచ్చు. స్కూల్ ఫ్రెండ్స్ కాలేజీలకు బంక్ కొట్టడం, సిగరెట్ తాగడం, అంతేకాకుండా ఫ్రెండ్స్ మధ్యలో మంచి బాండింగ్, ఇలా ప్రతి ఒక్కటి మీకైతే కనెక్ట్ అవుతూ ఉంటుంది. లవ్ స్టోరీ విషయానికి వస్తే చాలా సినిమాలు లవ్ స్టోరీ సేమ్ ఉంటుంది. ప్రేమలో పడిన తర్వాత దాని తర్వాత వచ్చేది ఏంటని మనం ఈజీగా గెస్ అయితే చేయొచ్చు. ఇంటర్వెల్ సీన్ అయితే బాగానే ఉంది. అలాగే క్లైమాక్స్లో వచ్చే కొంచెం ఎమోషనల్ సీన్ కూడా చాలా వర్కౌట్ అయితే అయ్యింది. వాసు వాళ్ళ అమ్మగా నటించిన శివమ్మ తన క్యారెక్టర్ మాత్రం చాలా న్యాచురల్గా అయితే అనిపించింది. చాలా పూర్ ఫ్యామిలీ ఎలా ఉంటారు, మిడిల్ క్లాస్ వారి ఫ్యామిలీ ఎలా ఉంటారు, ప్రతి ఒక్క కళలు వాళ్ళ పిల్లల మీదగా ఎలాగైతే కంటూ ఉంటారో అలా ప్రతి ఒక్క సీన్ అయితే చూపించారు. శివమ్మ క్యారెక్టర్ మాత్రం చాలా మందికి అయితే నచ్చుతుంది. వాసు కూడా మంచి క్యారెక్టర్ అయితే నటించాడు. అలాగే కుమారి క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. సాంగ్స్ చూసుకుంటే 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో మంగ్లీ పాడిన సాంగ్ వినడానికి చాలా బాగుంటుంది. ఫైట్స్ ఏమైతే లేదు, కానీ ఒక చిన్న ఫైట్ ఉంటుంది. ఆ సన్నివేశంలో బూతులు అయితే తిడతారు. అది కూడా ఫ్యామిలీతో చూడడం కొంచెం ఇబ్బందిగా అయితే అనిపించింది. ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూస్తే మాత్రం అంతగా నచ్చే సీన్స్ ఏమైతే లేదు, కానీ 90s వారికి అలాగే గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీలో చదివిన వారికి కొన్ని మెమోరీస్ అయితే మరలా గుర్తుకైతే వస్తాయి. అలాంటి స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, చూసారు కదా ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ ఓటీటీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.